ఓం శాంతి 5-9-20 मुरली। मीठे बच्चे, इस बेहद के नाटक में तुम आत्माओं को अपना अपना पार्ट मिला हुआ है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ బేహద్ నాటకంలో ఆత్మలైన మీకు మీ పాత్ర అనేది లభించి ఉన్నది. ఎవరి పాత్ర వారికి లభించి ఉన్నది అంటున్నారు. అభి తుమ్హే యహ శరీర్ రూపీ కపడే ఉతార్ ఘర్ జానా హై. ఇప్పుడు మీరు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. ఫిర్ నయే రాజ్యమే ఆనా హై, మళ్ళీ కొత్త రాజ్యంలోకి రావాలి అని. ఈ బేహద్ నాటకంలో ఆత్మలకు తమ తమ పాత్ర లభించి ఉన్నది. ఇప్పుడు మీరు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి, తిరిగి తమ రాజ్యంలో రావాలి. ప్రశ్న, బాప్ कोई भी कार्य प्रेरणा से नहीं करते, उनका अवतरण होता है या किस बात से सिद्ध होता है? బాబా ఏ కార్యము ప్రేరణతో చెయ్యరు, బాబా అవతరించే చేస్తారు. ఈ విషయము దేనితో రుజువు అవుతుంది అని అడిగారు. అంటే బాబా సొంతగా ప్రేరణ ఇచ్చి చేయడం అనేది జరగదు, అవతరించి అన్ని విషయాలు వినిపిస్తారు లేక శ్రీమతం ఇస్తారు తప్ప ప్రేరణతో చెయ్యరు కార్యాన్ని. ఇది ఏ విషయంతో రుజువు అవుతుంది అని. ఆన్సర్, बाप को कहते हैं करण करावन हा, प्रेरणा का तो अर्थ है विचार. భగవంతుడిని ఏమంటారు? చేసి చేయించేవారు అంటారు. చేయాలన్నా చేయించాలన్నా శరీరంలో రావాలి కదా. అదే ప్రేరణ పరంధామం నుండి ప్రేరణ ఇవ్వడం అంటే ఏంటి? అది సంకల్పంతో కదా. ప్రేరణతో ఈ కొత్త ప్రపంచ స్థాపన అనేది జరగదు. బాప్ బచ్చోं से स्थापना कराते हैं, కర్మేంద్రియ బిగర్తో కుచ్ భీ కరా నహీ సక్తే. బాబా పిల్లలతో స్థాపన చేయిస్తున్నారు. కర్మేంద్రియాలు లేకుండా ఏమీ చేయించడం కుదరదు. కాబట్టి బాబా శరీరాన్ని ఆధారం తీసుకోవలసే ఉంటుంది. ఓం శాంతి. रूहानी बच्चे रूहानी बाप के सामने बैठे हैं. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నారు. గోయా ఆత్మాయే అప్నే బాప్ కే సమ్ముఖ బైఠే హై. అంటే ఆత్మలు తన తండ్రి ఎదురుగా కూర్చున్నారు. ఆత్మ తప్పక దేహంతోనే కూర్చుంటుంది కదా. బాబా కూడా దేహాన్ని తీసుకున్నారు కదా, అప్పుడే సమ్ముఖంగా వస్తారు కదా. इसको ही कहा जाता आत्मा परमात्मा अलग रहे. तुम बच्चे समझते हो ऊंचे ते ऊंचे बाप को ही ईश्वर प्रभु परमात्मा भिन्न नाम दिए हैं. ఆత్మ పరమాత్మ విడిపోయి చాలా కాలమైంది అని అంటూ ఉంటారు కదా. మీకు తెలుసు, ఉన్నతోన్నతమైనటువంటి బాబా ఈశ్వరుడు, ప్రభువు, పరమాత్మ ఇలా రకరకాల పేర్లనేవి ఇవ్వడం జరిగింది. పరంపిత ఎప్పుడు కూడా లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. సిర్ఫ్ పరంపిత లిఖాతో భీ హర్జా నహీ హై. కాబట్టి పరంపిత అంటే పరమాత్ముని గురించే అంటారు. కాబట్టి పరంపిత అని రాసిన కరెక్ట్గానే ఉంది కదా పదము. అందరికీ తండ్రి, పితలకే పిత, పరమపిత అని అర్థం. అంటే అందరికీ ఒకే తండ్రి ఉంటారు. పరమపిత అంటే ఒక్కరే ఉంటారు అని కూడా అర్థము. మీకు తెలుసు, మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము? పరమపిత ఎదురుగా కూర్చున్నాము. పరంపిత పరమాత్మ, మేమేమో ఆత్మలము. అందరము ఎక్కడ ఉండేవారిమి? శాంతిధామంలో ఉండేవారిమి. అక్కడి నుండి పాత్ర వహించడానికి వచ్చాము. సత్యయుగం నుండి కలియుగం అంతిమం వరకు పాత్ర వహిస్తూనే ఉంటాము. ఇదంతా ఏమిటి? రచన అంటారు. రచయిత బాప్ని సమझाया है. రచయిత బాబా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. तुम बच्चों ने ऐसे पाठ बजाया आगे यह नहीं जानते थे.
మీరు ఎలా పాత్ర వహించారు అనేది ఇంతకుముందు మీకు ఈ విషయాలు తెలియదు అంటున్నారు బాబా. ఇప్పుడే మీరు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. 84 జన్మల చక్రంలో మీరు వచ్చారు. అభి తుమ్ బచ్చోं से ही बाप बात करते हैं. ఇప్పుడు పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు. जिन्होंने 84 का చక్ర लगाया है. ఏ పిల్లలతో మాట్లాడతారు బాబా? 84 జన్మల చక్రం పూర్తయిపోయినటువంటి పిల్లలతో. అంటే ఎవరైతే ఈ జ్ఞానం వింటున్నారో ఆల్రెడీ వాళ్ళకి 84 జన్మల చక్రం పూర్తయిపోతేనే రాగలరు, వినగలరు. అందరూ 84 జన్మలు అంటే చక్రం పూర్తయిపోయింది అని. సబ్ 84 జన్మ నహీ లే సక్తే హై. అయితే కొందరు 84 తీసుకోకపోవచ్చు, 83 ఉండొచ్చు, వాళ్ళు కూడా వింటారు. కానీ వాళ్ళ చక్రం కూడా పూర్తయిపోయినట్లే. 83 లెక్కతో తీసుకున్న వాళ్ళు కూడా చివరి జన్మకు చేరుకున్నప్పుడే ఈ జ్ఞానం అనేది వినగలుగుతారు అని. యహ సంజానా హై 84 కా చక్ర కైసే ఫిర్తా హై. అట్లాగే 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది, ఇది అందరికీ తెలియచేయాలి. లక్షల సంవత్సరాల యొక్క విషయం అనేది ఉండదు. बच्चे जानते हैं हम 5000 वर्ष बाद पाठ बजाने आते हैं. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త రీతిగా ఫస్ట్ నుండి పాత్ర మేము వహిస్తాము. ఇట్లా ప్రతి 5000 సంవత్సరాలకి కొత్తగా మళ్ళీ మొదటి నుండి వహిస్తారు. శివబాబా 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పాత్రని వహిస్తారు. కాబట్టి అందరు పిల్లలు ఎవరు? పాత్రధారులు అంటున్నారు. మీరందరూ కూడా పాత్రధారులు. ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుని యొక్క పాత్ర విచిత్రమైన పాత్ర. అందరు ఆత్మలేమో డైరెక్ట్ గర్భంలోకి వచ్చి శరీరం తీసుకొని పాత్ర వహిస్తే, బాబానేమో ఆల్రెడీ జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి పాత్ర వహిస్తారు. అందుకనే బాబా పాత్ర విచిత్రమైన పాత్ర. బ్రహ్మ और విష్ణు का విచిత్ర పాఠ్ నహీ కహెంగే. మరి బ్రహ్మ మరియు విష్ణువు యొక్క పాత్రని విచిత్రమైన పాత్ర అంటారా? అనరు అని బాబా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మామూలుగానే గర్భం ద్వారా జన్మ తీసుకొని శరీరం తీసుకునే పాత్ర వహిస్తారు కదా. కాబట్టి వాళ్ళది విచిత్రమైన పాత్ర కాదు. విచిత్రమైన పాత్ర ఎవరిది? ఒక్క శివ బాబాది మాత్రమే. ఎందుకంటే బ్రహ్మసో విష్ణు, విష్ణుసో బ్రహ్మ 84 జన్మలు తీసుకుంటారు కాబట్టి విచిత్రమైన పాత్ర ఎలా అవుతుంది? అవ్వదు కదా. శంకరుడు అంటే అసలు జన్మ తీసుకోరు, పాత్ర కూడా ఏమీ ఉండదు. కాబట్టి శంకరుడి విషయం అసలు తీసేయండి. కాబట్టి బ్రహ్మ మరియు విష్ణువు యొక్క విషయం తీసుకున్నట్లయితే వాళ్ళది విచిత్రమైన పాత్ర కాదు. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటారు కాబట్టి. త్రిమూర్తులు, భగవంతుడు, శివుడు ఇదే కదా చూపిస్తారు. కాబట్టి స్థాపన, పాలన, వినాశనం, స్థాపన, వినాశనం మరియు పాలన యొక్క కర్తవ్యాలు నడుస్తాయి. చిత్రం పర్ సంజానా హోతా హై. ఈ చిత్రాలలో అర్థం చేయించడం జరుగుతుంది. చిత్ర జో దిఖాతే హో ఉస్ పర్ సంజానా హై. ఈ చిత్రాలు ఏవైతే మీరు చూపిస్తారో అవి చూపించి అందరికీ జ్ఞానాన్ని అర్థం చేయించాలి. సంగम युग पर पुरानी दुनिया का विनाश तो होना ही है. ఈ సంగమంలోనే కదా పాత ప్రపంచమంతా తప్పకుండా వినాశనం అవుతుంది అంటున్నారు. ప్రేరణ అనే అక్షరం రాంగ్ ఉన్నది. భగవంతుడు పైన కూర్చొని ప్రేరణతో పనులు మాత్రం చేయించరు. జైసే కోయి కహతే హై ఆజ్ హమ్కో బాహర్ జానే కి ప్రేరణ నహీ హై. ప్రేరణ యాని విచార్. प्रेरणा का कोई और अर्थ नहीं है. परमात्मा कोई प्रेरणा से काम नहीं कराता. మరి ఏ విధంగా మాకు బయటకు వెళ్ళే ప్రేరణ లేదు, వెళ్ళాలనిపించట్లేదు అని అంటారు, లేదా వెళ్ళాలనిపిస్తుంది అని అంటూ ఉంటారు. అనిపించడం. బాబా అంటున్నారు, నేను పరంధామంలో కూర్చొని ప్రేరణతో ఏ పని చేయించను. ఇలా అనిపించేలాగా అనిపించకుండా నేనేమీ పని చేయించను అని బాబా అంటున్నారు. నా ప్రేరణసే జ్ఞాన్ మిల్ సక్తా హై. ప్రేరణతో స్వర్గస్థాపన అవ్వదు, ప్రేరణతో జ్ఞానం వినిపించడం కూడా కుదరదు. బాబా వచ్చేదే ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రని వహిస్తారు. అందుకనే బాబాని చేసి చేయించేవారు కరణ్ కరావన్ హార్ అని అంటారు.
ఎవరితో చేయిస్తారు? పిల్లలతో చేయిస్తారు. శరీర్ బిగర్తో కర్నా సకే, శరీరం లేకుండా ఎలా చేయిస్తారు? చేయించడం అంటే ఏంటి? శరీరం ఉంటేనే కదా చేయించేది. శరీరం లేకపోతే ఎలా చేయిస్తారు? ఆత్మలతో అయినా, ఆత్మకైనా శరీరం ఉండాలి కదా చేయాలంటే. ఈ విషయాలు స్పష్టంగా మనసులో అర్థం చేసుకోవాలి అంటున్నారు. నా ఈశ్వర్ బాప్ को ही जानते, ऋषि मुनि आदि कहते थे हम ईश्वर को नहीं जानते हैं. భగవంతుడి గురించి, ఈశ్వరుడి గురించి ఎవరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు ఈశ్వరుని గురించి తెలియదు అని చెప్పారు. ఫలానా ఈ విధంగానే ఈశ్వరుడు ఉంటారు, మేము పొందాము, మాకు తెలుసు అని ఎవ్వరూ చెప్పలేదు ఇప్పటి వరకు. వారికి ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ తండ్రి గురించి కూడా తెలియదు. ఎవ్వరిలోనూ అనగా ఏ ఆత్మలోనూ జ్ఞానము అనేది ఉండదు. అది భగవంతుడు వచ్చినప్పుడే ఇస్తారు. అప్పటి వరకు మనుషుల్లో భక్తి ఉంటుంది తప్ప జ్ఞానం అనేది ఉండదు అంటున్నారు. బాబే ముఖ్య క్రియేటర్. బాబా ముఖ్యమైనటువంటి క్రియేటర్ ఉన్నారు కదా. సో कहते हैं ना, बाप आते हैं इन कर्मेंद्रियों द्वारा पाठ बजाने. బాబా వచ్చేదే కర్మేంద్రియాల ద్వారా పాత్రని వహించడానికి. తో బుద్ధి సే శ్రీమత్ దేతే హే, శ్రీమతాన్ని ఇస్తారు. మనుషుల బుద్ధిలో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నారు అనగా సర్వవ్యాపి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసు, మాకు భగవంతుడు తండ్రి, ఆయన సర్వవ్యాపి కాదు అని. వాళ్ళేమో సర్వవ్యాపి అని అంటారు. బాప్ సమజ్ హీ నహీ సక్తే, సర్వవ్యాపిగా ఉన్నటువంటి వారిని తండ్రి అని ఎలా భావిస్తారు? అసలు అలా కుదరదు కదా. అన్నిట్లో వ్యాపించి ఉన్న శక్తిని తండ్రి అని ఎలా భావిస్తారు అసలు? మీకు తెలుసు, బేహద్ బాబా ఇక్కడ తండ్రి మరియు మేము పిల్లలము, ఇది ఒక ఫ్యామిలీ. సర్వవ్యాపి అంటే ఫ్యామిలీ ఎలా కుదురుతుంది? ఫ్యామిలీ అనే సుగంధం ఎలా వస్తుంది? ఉన్కో కహా జాతా నిరాకార్ శివ్ బాబా, వారే నిరాకార తండ్రి అని చెప్పి. నిరాకార ఆత్మల తండ్రి నిరాకార బాబా. శరీరం ఉన్నట్లయితేనే ఆత్మ మాట్లాడుతుంది. శరీరం ద్వారా బాబా అని పిలుస్తాం కదా. శరీరం లేకపోతే ఆత్మ బాబా అని ఎలా పిలుస్తుంది? ఇప్పుడు పరంధామంలో ఆత్మ బాబా అని పిలుస్తుందా ఏంటి? పిలవదు కదా. ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ తన తండ్రిని బాబా అని పిలవగలుగుతుంది. భక్తి మార్గంలో కూడా పిలిచారు కదా. బాబా దుఃఖహర్త సుఖకర్త ఉన్నారు. సుఖం అనేది సుఖధామంలో పూర్తిగా లభిస్తుంది, శాంతి శాంతిధామంలో లభిస్తుంది. ఇక్కడ ఉన్నదే దుఃఖము. ఈ జ్ఞానము సంగమంలోనే మీకు లభిస్తుంది. పురాణే और నయే కే బీచ్. ఎప్పుడు సంగమము? పాత ప్రపంచము కొత్త ప్రపంచము మధ్యలో ఈ సమయంలో మాత్రమే లభిస్తుంది. బాప్ ఆతే హీ తబ్ హై జబ్ నయీ దునియా కి స్థాపన और పురానీ దునియా కా వినాశ్ హోనా హై. బాబా వచ్చేదే పాత ప్రపంచం వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరిగేటువంటి సమయం వస్తేనే బాబా వస్తారు. ఎందుకంటే బాబా కొత్త ప్రపంచ స్థాపన చేయాలంటే పాత ప్రపంచ వినాశన టైం అయితేనే కదా బాబా రావాలి. పాత ప్రపంచ వినాశన టైం అవ్వకుండా బాబా వచ్చి కొత్త ప్రపంచ స్థాపన అసలు ఎలా చేస్తారు? కాబట్టి దీంతోనే అర్థం అవ్వాలి కదా. బాబా వచ్చారు అంటేనే ఈ పాత ప్రపంచ వినాశనం టైం వచ్చేసింది కాబట్టే భగవంతుడు వచ్చారు. పెహలే హమేషా కహనా చాహియే నయీ దునియాకి స్థాపన. అందుకని మీరు చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ కొత్త ప్రపంచ స్థాపన అని చెప్పాలి. ఆ తర్వాత పాత ప్రపంచ వినాశనము అనేటువంటిది చెప్పాలి. ముందు పాత ప్రపంచ వినాశనం కాదు కదా, అలా చెప్తే రాంగ్ అవుతుంది కదా. ఎందుకంటే వినాశనం అయ్యాక స్థాపన అవ్వదు, స్థాపన అయ్యాకే వినాశనం అనేది అవుతుంది. మీకు ఈ బేహద్ నాటకంలో జ్ఞానం ఏంటి అనేది తెలిసింది. ఏ విధంగా అక్కడ నాటకంలో యాక్టర్స్ ఉంటారు, ఇంటి నుండి మామూలు బట్టలు వేసుకొని వస్తారు. నాటకం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ మార్చుకుంటారు.
ఆ నాటకానికి సరిపడా డ్రెస్ వేసుకుంటారు. తర్వాత నాటకం పూర్తయిన తర్వాత నాటకానికి సరిపడా ఏ డ్రెస్ వేసుకున్నారో అది మళ్ళీ మార్చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళే డ్రెస్ వేసేసుకుంటారు. అట్లాగే మీరు ఆత్మలు కూడా బిందు రూపంలో పైనుండి ఈ నాటక రంగంలోకి వచ్చారు. నాటకం వేయడానికి శరీరం అనే డ్రెస్ వేసుకున్నారు. నాటకం అయిపోయాక ఈ శరీరం అనే డ్రెస్ వదిలేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్తో వచ్చారో మళ్ళీ అదే విధంగా, అనగా అశరీరిగా వచ్చారు, అశరీరిగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి శరీరం అనేటువంటి వస్త్రాన్ని నేను ధరించాను. ఎవరి పాత్ర వారిదే. ఒక్కొక్క ఆత్మ పాత్ర వేరువేరుగా ఉంటుంది. ఇది బేహద్ నాటకము. ఇప్పుడు బేహద్ నాటకం మొత్తం ప్రపంచం, అనగా ఈ పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం మళ్ళీ మొదలవుతుంది. వహ బహత్ చోటీ హై, ఏక్ ధర్మ హై. तुम बच्चों को इस पुरानी दुनिया से निकल फिर हद की दुनिया में नई दुनिया में आना है. అది చిన్న ప్రపంచము. పాత ప్రపంచం నుండి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి హద్దు ప్రపంచంలోనే మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మీరు వస్తారు. ఎందుకంటే అది అక్కడ ఉండేది ఒకే ధర్మము, చిన్న ప్రపంచము. ఇక్కడైతే అనేక ధర్మాలు, అనేక మంది మనుషులు. ఇది కూడా విస్తరించిపోయి ఉన్నది కదా. అక్కడైతే ఒకటే ధర్మము, కొద్ది మంది మనుషులు. ఏక్ ధర్మకి స్థాపన కేలియే ఆనా పడతా హై. ఏక ధర్మ స్థాపన కోసము రావలసిందే ఉంది కదా. తుమ్ బచ్చే ఇస్ బేహద్ కి నాటక్ కే రాస్ కో సమస్తే హో. పిల్లలు ఈ బేహద్ నాటకం యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు. అంటే ఈ చక్రం అనేది ఎలా తిరుగుతుంది. ఈ సమయము इस समय जो कुछ प्रैक्टिकल में होता है उसका ही भक्ति मार्ग में त्योहार मनाते हैं. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏది జరుగుతుందో ఇదే భక్తి మార్గంలో పండగల రూపంలో చేసుకుంటారు. నంబర్ వార్గా మరి ఏ పండుగలు వస్తాయి ఇది కూడా మీకు తెలుసు. ఫస్ట్ ఏంటి, ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుడు శివబాబా అవతరించిన దానికి గుర్తు శివ జయంతి ఫస్ట్ పండుగ. ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు ఇక అన్నీ మొదలవుతాయి. ఆ తర్వాత మిగిలిన పండుగలన్నీ. शिव बाबा पहले पहले आकर गीता सुनाते हैं, अर्थात आदि मध्यांत का ज्ञान सुनाते हैं. ఆ తర్వాత ఏం జరగాలంటే గీతా జయంతి జరగాలి. ఎందుకంటే భగవంతుడు వచ్చిన తర్వాత చేసే మొదటి పని జ్ఞానాన్ని వినిపించడం. కాబట్టి శివ జయంతి తర్వాత గీతా జయంతి ఉండాలి. యోగం నేర్పిస్తారు, చదివిస్తారు. శివ జయంతి हुई फिर कहेंगे गीता जयंती. आत्माओं को ज्ञान सुनाते हैं तो गीता जयंती हो गया. శివ జయంతి తర్వాత గీతా జయంతి, ఆత్మలకు జ్ఞానం పరమాత్ముడు వినిపిస్తున్నారు కాబట్టి ఇది గీతా జయంతి. బచ్చే విచార్ కర్ త్యోహారం కో నంబర్ వార్ లిఖో. బాబా మనకి ఒక హోంవర్క్ ఇస్తున్నారనమాట. మీరు ఆలోచించండి, పండుగలన్నీ ఒక లైన్ రాయండి. ఏ పండుగ తర్వాత ఏ పండుగ వస్తుంది అప్పుడు మీకే అర్థమవుతుంది అని బాబా అంటున్నారు. తో ఇన్ బాతోం కో సమझेंगे भी अपने धर्म के. ఇవన్నీ ఈ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళకే అర్థమవుతాయి కానీ బయట వాళ్ళకి అసలు ఈ విషయాలు ఏమీ అర్థం కావు. హర్ ఏకకో అప్నా ధర్మ ప్యారా లగ్తా హై. ప్రతి ఒక్కరికి తమ ధర్మమే ప్రియం అనిపిస్తుంది. అంటే ఏంటి, ఆత్మలో అలా సంస్కారం ఉంటుందన్నమాట. వాళ్ళ ధర్మమే వాళ్ళకు నచ్చుతుంది తప్ప వేరే ధర్మము ఆ ధర్మానికి చెందిన వాళ్ళు కాదనుకోండి, ఇంకా మీరు ఎంత చెప్పినా వాళ్ళకి నచ్చదనమాట. दूसरा धर्म वाले को बात ही नहीं है, बल्कि इसको दूसरा धर्म प्यारा हो भी परंतु उसमें आ ना सके. स्वर्ग में तो धर्म वाले और धर्म वाले थोड़ी ही आ सकते हैं. బాబా అంటున్నారు, ఎవరి ధర్మంలోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అదే నచ్చుతుంది. వేరే ధర్మంలో ఏదైనా విషయం నచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ ధర్మంలోకి రావడం అనేది మాత్రం జరగదు అంటున్నారు. దేవతా ధర్మం కాని వాళ్ళు మరి తప్పకుండా ఆ ధర్మంలోకి అంటే సత్యుగంలోకి రావడం అనేటువంటిది జరగదు అంటున్నారు. వేరే ధర్మాల వాళ్ళు స్వర్గంలో ఎలా వస్తారు? ఈ వృక్షం యొక్క చిత్రంలో, కల్పవృక్షం చిత్రం చూస్తే మీకు యాక్యురేట్గా అన్నీ అర్థమవుతున్నాయి కదా.
ఏ ధర్మం వాళ్ళు ఏ సమయంలో వస్తారో ఆ సమయంలోనే వస్తారు. పహలే బాప్ ఆతే హే వహీ ఆకర్ రాజయోగ్ సిఖలాతే హే. ఫస్ట్ బాబా వస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. तो कहेंगे शिव जयंती सो फिर गीता जयंती फिर नारायण जयंती. కాబట్టి శివ జయంతి ఇంకా తర్వాత ఏం పండుగ చెప్పారు బాబా? గీతా జయంతి. బాబా అంటున్నారు ఈ రెండు అయ్యాక నారాయణ జయంతి రావాలి కానీ ముందు రాకూడదు కదా అంటున్నారు. వాతో హో జాతా సత్యుగ ఓ భీ లిఖనా పడే. ఇట్లా పండుగలన్నీ కూడా రాసుకోండి, నారాయణ జయంతి లాస్ట్కి వస్తుంది అనమాట. యహ జ్ఞాన్కి బాతే హే, ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. శివ జయంతి ఎప్పుడు జరిగింది? సంగమ యుగంలోనే. భగవంతుడు వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు, గీత అనేది వినిపిస్తున్నారు. ఆ తర్వాత వినాశనం జరుగుతుంది. जगदम्बा आदि की जयंती का कोई हॉलिडे नहीं है. मनुष्य किसी को भी तिथि तारीख आदि तो बिल्कुल नहीं जानते. జగదంబ జయంతి కూడా ఉంటుంది కానీ దానికి ఏమి హాలిడేస్ అనేది ఇవ్వరు, తిథి తారీఖులు పూర్తిగా తెలియదు. లక్ష్మీనారాయణ రామ్ సీతాకే రాజ్యకో నహీ జాంతి. తో బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు నడిచింది, సీతారాముల రాజ్యం ఎప్పుడు నడిచింది కూడా కరెక్ట్గా ఇట్లాగా 2500 సంవత్సరాల క్రితం వరకు ఇవి నడిచినాయి అనేది కూడా వారికి తెలియదు. 2500 సంవత్సరాల క్రితమే ఉన్నాయి, అంతేకాని వేల లక్షల సంవత్సరాలు మాత్రం కాదు. तो उनको जानते परंतु उनसे पहले जो आदि सनातन देवी देवता धर्म कितना समय हुआ कुछ नहीं जानते. ఏదైనా చరిత్ర పుస్తకాలు చదివినా ఒక 2500 సంవత్సరాల క్రితం చరిత్రలు ఉంటాయి కానీ అంతకు ముందు ఉన్న సత్యత్రేతాయుగాల చరిత్రలు హిస్టరీ బుక్స్ ఏమీ కూడా ఉండవు. ఊరికినే వాళ్ళు అందాజాతో ఇన్ని వేలు అని రాసేస్తారు. ఇంకా శాస్త్రాల్లో అయితే కల్పం యొక్క ఆయుష్య ఎక్కువ రాసేసారు. आधा तरफ तो ढेर संख्या आ गई, बाकी आधा में इनका राज्य. फिर जास्ती वर्षों का कल्प हो कैसे सकता? 84 लाख का जन्म भी नहीं हो सकते हैं. బాబా అంటున్నారు సగం సగమే ఉంటుంది. సగం ఏమో ఇప్పుడు చరిత్రలు చెప్తున్నారు కదా, బుద్ధుడు ఫలానా అప్పుడు వచ్చారు, ఇబ్రహీం ఫలానా అప్పుడు వచ్చారు, ఇలా ఇటువైపు సగం ఉంటుంది, అటువైపు సగం దేవతలది ఉన్నది. అంతే తప్ప అటువైపుది ఎక్కువ చేయకూడదు. దేవతలు ఉన్నటువంటిది సగమే 2500 సంవత్సరాలే, అంతేగాని వేల సంవత్సరాలు మాత్రం కానే కాదు అని చెప్పి వాళ్ళేమో కలియుగం కూడా లక్షల సంవత్సరాలు అని ఇలా రకరకాలుగా రాసేసారు. అంధకారము అని దీన్నే అంటారు, అజ్ఞానం అని అంధకారంలో పడేశారు, వాళ్ళు అందరినీ పడేశారు. అసలు మొత్తం డ్రామాని 5000 సంవత్సరాలు అయితే కలియుగమే 40,000 సంవత్సరాలు ఇంకా శేషం ఉందని రాశారు. यह जब लड़ाई लगते तो समझते हैं भगवान की आना चाहिए, लेकिन भगवान को तो आना चाहिए संगम पर. ఏమైనా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, అధర్మం పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఏమంటారు? భగవంతుడు రావాలి కదా, ఈ అధర్మం ఎంత పెరిగిపోతుంటే అంటారు. మరి కలియుగం ఇంకా 40,000 ఉన్నది కదా, భగవంతుడు రాడు కదా అని అనుకోరు. అప్పుడు మాత్రం భగవంతుడు రావాలి కదా, ఇంత అధర్మం పెరిగిపోతుంది కదా, ఇవన్నీ ఆపాలి కదా, ఇట్లా అనుకుంటూ ఉంటారన్నమాట. భగవంతుడు వస్తారు, తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. మహాభారత యుద్ధం కూడా ఇప్పుడు జరుగుతుంది సంగమంలోనే. బాప్ कहते हैं मैं भी కల్ప సంగం పర్ ఆతా హూ. నేను కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తాను. కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనం చేయించడానికి. నయీ దునియాకి స్థాపన హోగి తో పురానీ దునియా కా వినాశ జరూర్ హోగా. కొత్త ప్రపంచ స్థాపన అనేది జరిగినట్లయితే పాత ప్రపంచ వినాశనం కూడా తప్పక జరుగుతుంది. इसके लिए यह लड़ाई है, इसमें शंकर की प्रेरणा आदि की तो कोई बात नहीं है. బాబా అంటారు శంకరుడు ప్రేరణ ఇచ్చి చేయించే విషయం ఏమీ ఉండదు పిల్లలు. యుద్ధం అనేది జరుగుతుంది, యుద్ధంతో వినాశనం జరుగుతుంది. అండర్స్టూడ్ పురానీ దునియా ఖలాస్ హో జాయ్, మకాన్ ఆదితో అర్థక్వేక్ మే సబ్ ఖలాస్ హో జాయింగే. అంతా కూడా మీకు తెలుస్తుంది పాత ప్రపంచం అంతా ఎలా వినాశనం అవుతుంది. భూకంపాలు వస్తాయి, భూకంపాల్లో మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పాత ప్రపంచం అంతా. కొంత యుద్ధాల ద్వారా జరుగుతుంది, కొంత భూకంపాల ద్వారా సమాప్తం అవుతుంది. ఎందుకంటే కొత్త ప్రపంచం మళ్ళీ పైకి రావాలి కదా, అప్పుడు ఈ పాత ప్రపంచం కిందికి వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోవాలంటే మరి భూకంపాల ద్వారా కూడా వెళ్ళిపోతుంది కదా. కాబట్టి తప్పకుండా కొత్త ప్రపంచం వచ్చేదే ఉంది.
ఢిల్లీ అనే స్థానం ఏదైతే ఉందో అదే ఒకప్పుడు ఫరిస్తాన్గా ఉండేది. యమునా నదీ తీరము అని అంటారు. మొత్తం అంతా ఇది కిందకి వెళ్ళిపోతే అది పైకి వస్తుంది, కానీ ఇక్కడే మళ్ళీ రాదు కదా. లక్ష్మీనారాయణుల రాజ్యము అంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా, లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులు అని. పిల్లలకు ఆదిలో బాబా సాక్షాత్కారం కూడా చేయించి చూపించారు. వాళ్ళ స్వయంవరం ఎలా జరుగుతుంది, అక్కడ రాజ్యం ఎలా చేస్తారు అని చెప్పి మళ్ళీ అన్నీ బాబా గుర్తు చేయిస్తూ ఉంటారు. अच्छा पॉइंट्स याद नहीं पड़ती है तो बाबा को याद करो, भूल जाता है तो टीचर को याद करो. అచ్చా ఏదైనా పాయింట్స్ ఏం గుర్తు రాలేదనుకోండి విచార సాగర మంథన చేయడానికి, అప్పుడు కనీసం బాబానన్నా గుర్తు చేయండి. బాబాని ఎవరు మర్చిపోరు కదా. పోనీ బాబా గుర్తు రాకపోతే టీచర్ని గుర్తు చేయండి అంటారు. టీచర్ నేర్పించేవారు, యోగ్యంగా చేసేవారు కదా, తప్పకుండా మరి టీచర్ గుర్తు రావాలి కదా. నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. మీ లక్ష్యం ఏంటిది అది కూడా మీ బుద్ధిలో ఉంది. నేను ఈ విధమైన లక్ష్మీనారాయణలుగా తయారు కావాలి అని. యాద్ రఖనా హీ పడే క్యూంకి తుమ్హారీ స్టూడెంట్ లైఫ్ అయినా, మీది స్టూడెంట్ లైఫ్ ఉన్నది. యహ భీ జాన్తే హో जो हमको पढ़ाते हैं वह हमारा बाप भी है. लौकिक बाप कोई गुम नहीं हो जाता, लौकिक पारलौकिक और फिर यह है अलौकिक. చదివించేవారు తండ్రి మరియు టీచర్. అలా అని లౌకిక తండ్రి ఉండకుండా ఉండరు కదా. లౌకిక తండ్రి లౌకిక తండ్రి, ఆత్మిక తండ్రి ఆత్మిక తండ్రి, ఆత్మిక తండ్రిని పారలౌకిక తండ్రి అంటారు. అంటే ఈ లోకంలో ఉండరు కదా, మరి పరలోకం అంటారు కదా, పారలౌకికం అంటారు. ఈ లౌకికం కంటే పైన ఉన్నటువంటిది అని. లౌకికము మరియు పారలౌకిక తండ్రి అని అర్థము అని. అలాగే మీకు ఇక్కడ అలౌకిక తండ్రి కూడా లభించారు అని. కాబట్టి లౌకిక, పారలౌకిక మరియు అలౌకిక తండ్రి అందరి గురించి మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మాబాబాని ఎవరు జ్ఞాపకం చెయ్యరు, ఎందుకంటే వారసత్వం ఇచ్చేవారు శివ్ బాబా. లౌకిక తండ్రి నుండి వారసత్వం దొరుకుతుంది. అంత తక్ యాద్ రహతీ హై, శరీర్ छोड़ा फिर दूसरा बाप मिलता. శరీరం ఉన్నప్పుడు శరీర తండ్రి గుర్తుంటారు కదా. శరీరం వదిలిపెట్టి కొత్త శరీరం తీసుకుంటే మళ్ళీ కొత్త తండ్రిని, కొత్త శరీర తండ్రిని గుర్తుంచుకుంటారు. అట్లా జన్మ బై జన్మ కొత్త తండ్రి లభిస్తూ ఉంటారు. కొత్త శరీరం కాబట్టి కొత్త తండ్రి. కానీ పారలౌకిక తండ్రి ఎప్పుడు దుఃఖం వచ్చినా కానీ పారలౌకిక తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. పారలౌకిక తండ్రి ఒక్కరే ఉంటారు, జన్మ బై జన్మ మారరు కదా. సుఖం ఇచ్చేటువంటిది పారలౌకిక తండ్రి, అంటే సుఖం యొక్క వారసత్వాన్ని అక్కడ జ్ఞాపకం చేయరు. ఆ తర్వాత దుఃఖం వచ్చాక పారలౌకిక తండ్రినే పిలుస్తూ ఉంటారు. బచ్చా మిలా తో కహెంగే ఈశ్వర్ నే బచ్చే దియా, బాకీ ప్రజాపిత బ్రహ్మకు క్యూ యాద్ కరెంగే. బ్రహ్మబాబాని ఎప్పుడు చేయరు, కల్పమంతట్లో బ్రహ్మబాబాని ఎవరు జ్ఞాపకం చేయరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఇచ్చినా భగవంతుడు ఇచ్చారు, ఈశ్వరుడు ఇచ్చారు అని అంటారు, కానీ ప్రజాపిత బ్రహ్మ ఇచ్చారు అనరు కదా. వారసత్వం ఇచ్చేది కూడా శివ్ బాబా, కానీ బ్రహ్మ బాబా ద్వారా ఇస్తారు, కానీ శివ్ బాబా ఇచ్చారంటారు, కానీ బ్రహ్మ బాబాని గుర్తు చేయరు కదా. కాబట్టి బాబా అంటారు, వీరి నుండి మీకు ఏమీ లభించదు పిల్లలు, వీరు అలౌకిక తండ్రి మాత్రమే. మీకు తెలుసు, బ్రహ్మ ద్వారా శివబాబా మాకు వారసత్వాన్ని ఇస్తారు. మేము ఎలా చదువుకుంటున్నామో అలాగే వీరు కూడా చదువుకుంటున్నారు, కానీ వీరి రథము నిమిత్తంగా అయినది. అనేక జన్మల చివరి జన్మకు చేరుకున్న తర్వాత ఈ శరీరం అనే రథాన్ని శివబాబా తీసుకున్నారు. రథకా నామతో రఖనా పడతా హైనా, రథానికి పేరు ఉండాలి కదా, ఎందుకంటే మరి గుర్తింపు ఉండాలి కాబట్టి ముందు బేహద్ సన్యాసం చేయించారు శివబాబా బ్రహ్మబాబాతో. రథం అనేది స్థిరంగా చేసుకున్నారు. బాకీ కా ఠికానా నహీ హై, చల్తే ఫిర్తే ఫిర్ భాగంతి హో జాతే యహ్ రల్తో ముకర్రర్ హై. బాబా అంటున్నారు, మిగిలిన పిల్లలు కూడా బేహద్ సన్యాసం చాలామంది చేశారు, కానీ ఎవరు ఫిక్స్డ్ కాదు అని బాబా అంటారు. ఈ రథం అయితే ఫిక్స్డ్, ఈయనైతే ఎక్కడికి వెళ్ళిపోరు అంటున్నారు. మిగిలిన వాళ్ళు బాబాను వదిలేసి వెళ్ళిపోయినా కానీ బ్రహ్మ బాబా అయితే శివ బాబాను వదిలేసి వెళ్ళిపోరు కదా. డ్రామా అనుసారంగా ఈ భాగ్యశాలి రథాన్ని శివ బాబా ఎన్నుకున్నారు. మీరు తుమ్ సబ్కో భాగ్యశాలి రథ నహీ కహేంగే,
బాబా అంటున్నారు బ్రహ్మ ఒక్కరే భాగ్యశాలి రథము, మీ అందరిది భాగ్యశాలి రథం కాదు అంటున్నారు. భాగ్యశాలి రథ ఏక మానా జాతా హై, భాగ్యశాలి రథం ఒకటే ఉంటుంది కదా. ఎవరిలో శివబాబా ప్రవేశిస్తే వారిది భాగ్యశాలి రథం అంటారు. అంతేకాని అందరి శరీరాలు శివబాబాకు సమర్పణ అయినా కానీ అందరి శరీరాన్ని భాగ్యశాలి రథం అనరు కదా. ఎందుకంటే ఎవరి శరీరంలో బాబా రారు కాబట్టి. జిస్మే బాప్ పాకర్ జ్ఞాన్ దేతే హై, ఎవరి శరీరంలో బాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో స్థాపన కార్యం చేస్తారో అది ఒకటే ఉంటుంది. కానీ చాలామంది శరీరాల్లో వచ్చి ఈరోజు బ్రహ్మబాబా శరీరంలో వచ్చి మళ్ళీ కాసేపు ఆగి ఇంకొకళ్ళ శరీరంలో అలా రారు. ఎందుకంటే బాబా ఇవన్నీ ఎందుకు చెప్తారు, అలా మోసం చేసే వాళ్ళ మనుషులు కూడా దొరుకుతారు మనకి. అందుకని ముందే బాబా చెప్తున్నారనమాట, వేరే వాళ్ళది ఎవరిది భాగ్యశాలి రథము కాదు. కాసేపు బ్రహ్మబాబా శరీరంలో 2 నెలలు వచ్చి వేరే వాళ్ళ శరీరంలో 2 నెలలు అలా రారు కదా. అందుకని బాబా అంటున్నారు ఒక్కటే ఉంటుంది భాగ్యశాలి రథం, మీది కూడా భాగ్యశాలి రథం కాదు, వీరిది ఒక్కరిదే భాగ్యశాలి రథము అంటున్నారు. ఏ శరీరంలో వచ్చి జ్ఞానం ఇస్తారు వారిది భాగ్యశాలి రథం, అది కూడా అంతిమ జన్మ వాల్యుబుల్ శరీరం. ఈ తర్వాత మరలా దేవతా శరీరం లభిస్తుంది. పాత శరీరం ద్వారాని బాబా శిక్షణ ఇస్తారు. శివ బాబాకే బంతే హో, మీరు బాబా వారిగా అయ్యారు. ఈ సమయంలో పెహలి జీవన్ వర్తనాట్యే పేని థీ, అబ పౌండ్ బన్ రహీ హై. బాబా వారిగా కాకముందు జీవితము ఏమి విలువలేని ఆత్మ, విలువలేని శరీరము అంటారు. ఎప్పుడైతే బాబా వారిగా అయ్యారో అత్యంత విలువైన శరీరము, అత్యంత విలువైన ఆత్మగా అయ్యారు అంటున్నారు. ఎందుకంటే ఈ చదువుకుంటున్నారు, దీంతో ఉన్నతమైన పదవి పొందుతారు అని. బాప్నే సంఝాయా యాద్కి యాత్రమే హై ముఖ్య, జ్ఞాపకం అనే యాత్ర అన్నిటికంటే ముఖ్యమైనది. ఇన్కో హీ భారత్ కా ప్రాచీన యోగ్ कहते हैं, ఇదే భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని ప్రసిద్ధము. पतित से पावन बनते हो, स्वर्गवासी हो तो सब बनते, फिर भी पढ़ाई आधार है. పావనంగా దీంతోనే అవుతారు, స్వర్గవాసిగా అవుతారు, కానీ చదువుని బట్టి అవుతారు. ముఖ్యమైనది చదువుని బట్టి ఉన్నతమైన వారా తక్కువ వారా అని తెలుస్తుంది. ఇది బేహద్ స్కూల్లో నేను చదివిస్తున్నాను, మీరు ఇప్పుడు దేవతలుగా తయారవుతున్నారు. మీకు తెలుసు ఉన్నతమైన పదవి నేను ఎలా పొందుతాను, ఇది ముందే బాబా వివరించారు కదా. उनकी क्वालिफिकेशन क्या होनी चाहिए, पहले हमारे में भी क्वालिफिकेशन नहीं थी, आश्री मत पर थे. బ్రహ్మ బాబా అంటారు ముందు నాలో కూడా క్వాలిఫికేషన్ లేదు. అంతకుముందు వరకు అందరూ నడిచింది దేని మీద, ఆశ్రీ మతం మీదే. ఏ గురువులు చెప్పినట్లు శాస్త్రాలలో రాసున్నట్టు ఇట్లా చేశారు. అంటే దేని మీద, ఆశ్రీ మతం మీద నడిచారు. ఇప్పుడు దేని మీద నడుస్తున్నారు, ఈశ్వరీయ మతం మీద నడుస్తున్నారు. అశ్రీ మతంతో ఏమైంది, కళలన్నీ తగ్గిపోయి ఆత్మ దిగిపోతూ వచ్చింది. ఈశ్వరీయ మతంతో ఏమవుతుంది, మళ్ళీ 16 కళల సంపూర్ణంగా అయి ఆత్మ ఉన్నతి కళలోకి వెళ్తారు. ఈశ్వరీయ మతాన్ని ఇచ్చేవారు ఒక ఈశ్వరుడే. అశ్రీ మతాన్ని ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. తల్లిదండ్రులు, సోదర సోదరీలు, టీచర్లు, గురువులు, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఆసురీ మతమే. అభి తుమ్కో ఏక్ హీ మత్ మిల్తీ హై. మరి శ్రీమతము ఒక్కరి ద్వారా లభిస్తుంది, అశ్రీమతము అందరి ద్వారా లభిస్తుంది. ఈ శ్రీమతంతో 21 జన్మల వరకు మీకు ఉపయోగపడుతుంది. అశ్రీమతంతో 63 జన్మలు దిగజారిపోతూ వచ్చారు. అందుకే బాబా అంటారు పిల్లలు ఇది గుర్తించి మీరు శ్రీమతం మీద నడవాలి. ఎంత నడిస్తే అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. అదే నడవలేకపోయారు, సగం నడిచారు, సగం నడవలేదు, తక్కువ నడిచారు, తక్కువ పదవే పొందుతారు. శ్రీమతం ఎవరిది, భగవంతుడిది. భగవంతుడు ఎవరు, ఉన్నతోన్నతమైన వారు, అంతేగాని కృష్ణుడు కాదు. కృష్ణుడు కూడా అంత ఉన్నతంగా అయింది శ్రీమతం మీద నడవడం వల్లే. అందరినీ కింద పడేసేది ఏంటిది, రావణుని మతం. ఇప్పుడు బాబా తెల్లగా చేస్తున్నారు, రావణుడు నల్లగా చేస్తాడు. బాబా వారసత్వాన్ని ఇస్తారు. వహ్ హై హీ వైస్లెస్, దేవతాంకి మహిమ గాతే హే సర్వగుణ సంపన్న. నిర్వీకారిగా ఉంటారు అక్కడ. దేవతల మహిమ సర్వగుణ సంపన్నులు,
16 కళల సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ నిర్వికారులు. సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళు పవిత్రంగా ఉంటారు అంతే, అంతేగాని సంపూర్ణ నిర్వికారులు అని వాళ్ళని అనడానికి వీల్లేదు. సత్యుగంలో ఉన్న ఆత్మలు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. వారి శరీరము ఆత్మ రెండూ పవిత్రంగా ఉంటాయి కాబట్టి. దేవతాంకో సబ్ జాన్తే హే. దేవతలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? దేవతలు అంటే అందరికీ తెలుసు కదా. వాళ్ళు సంపూర్ణ నిర్వికారిగా ఉన్నారు, అందుకనే వారు విశ్వానికి అధికారిగా ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరూ విశ్వానికి అధికారిగా లేరు, ఎందుకంటే ఎవ్వరూ సంపూర్ణ నిర్వికారులు కాదు. కాబట్టి విశ్వానికి అధికారి అవ్వాలంటే మాత్రం సంపూర్ణ నిర్వికారిగా అయితేనే అవుతారు తప్ప ఊరికే పవిత్రంగా ఉన్నంత మాత్రాన విశ్వానికి అధికారిగా అవ్వరు. ఇప్పుడు మీరు తయారవుతున్నారు, బాబా సంగమంలో వచ్చారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు, బ్రహ్మ యొక్క సంతానం మీరు. వాహే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ప్రజాపిత బ్రహ్మ యొక్క మరి పేరు అనేది కూడా మరి ప్రసిద్ధమే కదా, ఎవరినైనా అడగొచ్చు ఇలాంటి పేరు విన్నారా. అలాగే పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా ఇలా సృష్టిని రచన చేస్తున్నారు. ఇది బ్రాహ్మణ కులము, బ్రహ్మ ముఖవంశావళి సోదర సోదరులు. రాజారాణికి బాత్ నహీ హై, ఇక్కడ రాజారాణిలు ఎవరు లేరు, ఇక్కడ రాజారాణి అవ్వరు కూడా, ఎందుకంటే ఇక్కడ ముందు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు పరస్పరం సోదర సోదరులే అవుతారు. ఇది భగవంతుడి ఫ్యామిలీలో వారిగా అవుతారు. బ్రాహ్మణ కులము సంగమ యుగంలోనే ఉంటుంది. రాజాయి నా పాండవంకి హే నా కౌరవంకి హే. మీ దగ్గర రాజ్యం లేదు కదా ఇప్పుడు, కాబట్టి పాండవుల దగ్గర రాజ్యం లేదు, పోనీ కౌరవుల దగ్గర ఉందా అంటే అది కూడా లేదు అంటున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఎవరి రాజ్యం లేదు. ఇప్పుడు రాజ్యం ఏంటి అంటే ప్రజల మీద రాజ్యం చేస్తున్నారు తప్ప ఇక్కడ రాజులంటూ ఎవరు అసలు లేరు అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, जन्म श्रेष्ठ पद का अधिकारी बनने के लिए सब आसुरी मतों को छोड़ एक ईश्वरी मत पर चलना है, संपूर्ण वाइस्लेस बनना है। ఈ జన్మలో శ్రేష్ఠ పదవి యొక్క అధికారిగా కావాలంటే అన్ని అసురీ మతాలను వదలాలి, ఒక్క ఈశ్వరీయ మతం పైన నడవాలి, సంపూర్ణ నిర్వికారిగా కావాలి. సెకండ్ పాయింట్, ఈ పాత శరీరంలో కూర్చున్న బాబా ఇచ్చే శిక్షణలను ధారణ చేసి దేవతలుగా కావాలి. ఇది చాలా విలువైనటువంటి జీవితము, దీనిలోనే విలువైన ఆత్మగా కావాలి. వరదాన్, సర్వ సంబంధాల సహయోగము అనుభూతి చేసుకోవడం ద్వారా నిరంతర యోగి సహజ యోగిగా కండి. అంటే మనం నిరంతరం బాబాని జ్ఞాపకం చేయాలనుకుంటాం, సహజంగా బాబా జ్ఞాపకం ఉండాలి అనుకుంటాం. అలా నిరంతరము జ్ఞాపకం నిలవాలి అంటే ఒక్కదాని వల్లే నిలుస్తుంది. దేనివల్ల? నిరంతరము యోగం చేయాలనుకుంటారా, చేయాలనుకోరా? అలాగే సహజంగా చేయాలనుకుంటారా, కష్టంగా చేయాలనుకుంటారా? నిరంతరం చేయాలంటే అంటే రోజు మొత్తంలో అసలు మర్చిపోకుండా చేయగలగాలన్నా లేకపోతే సహజంగా యోగం చేయాలన్నా దానికి ఒకటే ఆధారం. ఒకటేమో ఆత్మాభిమాని స్థితి ఉండాలి, రెండోది ఏంటంటే అన్ని సంబంధాలు బాబాతో జోడిస్తేనే నిరంతర యోగం చేయగలరు అని. हर समय बाप के भिन्न भिन्न संबंध का सहयोग लेना, ఎల్లప్పుడూ అంటే రోజంతట్లో ఏం చేయాలి? బాబాతో భిన్న భిన్న సంబంధాల సహయోగము తీసుకోవాలి, అంటే అనుభవం చేసుకోవాలి. ఇదే సహజ యోగము.
बाप कैसे भी समय पर संबंध निभाने के लिए बांधे हुए हैं. ఏ టైంలో నేను పిలిచినా నేను బంధించబడి ఉన్నాను రావడానికి అని బాబా అంటున్నారు. అంటే రాకపోవడం అనేది కుదరదంట బాబాకి, రావాల్సిందే అంట. కాబట్టి మీరు ఏ సమయంలో పిలిచినా వస్తాను, ఏ సంబంధంలో పిలిచినా కానీ వస్తాను. మొత్తం కల్పంలో ఇప్పుడు మాత్రమే అన్ని అనుభవాల ఖజానాలు పొందడం కుదురుతుంది. అందుకని అన్ని సంబంధాల సహయోగాన్ని ఇప్పుడే అనుభవంలోకి తెచ్చుకోవాలి. నిరంతర యోగి, సహజ యోగిగా అవ్వండి. ఎందుకంటే ఎవరైతే సర్వ సంబంధాలను అనుభూతి చేసుకుంటారో, ప్రాప్తిలో నిమగ్నమవుతారో వారు పాత ప్రపంచం యొక్క వాతావరణంతో సహజంగానే ఉపరామంగా అయిపోతారు. స్లోగన్ सर्वशक्तियों से संपन्न रहना यही ब्राह्मण स्वरूप की विशेषता है. సర్వశక్తులతో సంపన్నంగా ఉండడమే బ్రాహ్మణ స్వరూపం యొక్క విశేషత. అంటే ఒక గొప్ప విశేషమైన బ్రాహ్మణాత్మ అని ఎప్పుడంటారంటే సర్వశక్తులతోనూ సంపన్నంగా అయినప్పుడే అదే అసలు బ్రాహ్మణ జీవితం యొక్క స్వరూపం యొక్క విశేషత అని బాబా అంటున్నారు. అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా ఈరోజు విచార సాగర్ మాత్రం చేయడానికి పాయింట్ ఏదన్నా గుర్తుకు రాకపోతే బాబా నాన్న గుర్తు చేయండి, లేకపోతే టీచర్ అయినా గుర్తు చేయండి అన్నారు. అచ్చా, మలేషియాకి చెప్పారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి చాలు. బాబా చెప్తున్నారు ఇది తయారైన డ్రామా, ఇది కరణ్ గారు భగవంతుడు ఒక్కరే చేయగలరు, ఇది దేశదారులు వల్ల అవ్వదు. ఎందుకంటే మీరు శాంతిధామ నివాసులు, ఇక్కడ పాత్ర చేస్తానికి వచ్చారు, శరీరం మొత్తం వస్త్రం ధరించి ఉన్నారు, మళ్ళీ వాపస్ మీరు శాంతిధామానికి వెళ్ళాలి అనేసి మనకి చెప్పేసారు. ఇంకా బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని స్థితిలో ఉండి బాబాను నిరంతరం జ్ఞాపకం చేయండి. సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తే మీకు జ్ఞాపకం అనేది ఉంటుంది, సహజమైపోతుంది. బాబాని జ్ఞాపకం అచ్చా, నిరాకార ఆత్మ నేను నిరాకార తండ్రి బాబా. అచ్చా, ప్రేరణ ద్వారా ఈ కొత్త ప్రపంచ స్థాపన జరగదు. బాబా పిల్లల ద్వారా స్థాపన చేయిస్తారు. కర్మేంద్రియాలు లేకుండా ఏ పని చేయలేరు కదా, కాబట్టి శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే బాబాని చేసి చేయించేవారు కరావన్హార్ అని అంటారు అన్నారు అన్నమాట. జంజులు అన్నీ చెప్పేశారు. ఇంకా ఒక భగవంతుడు అనేది ఒక్క భాగ్యశాలి రథంలోనే వస్తారు, ఎవరి తెలుగు రారు. ఆ ఒక్క భాగ్యశాలి రథం అనేది సంగమయుగంలో ఒక్క బ్రహ్మ బాబా మాత్రమే కదా. ఇంకా ఎవరి శరీరాన్ని భాగ్యశాలి రథం అని అనరు అన్నారు బాబా. మీ శరీరం కూడా అంటే మనం సేవ చేస్తాము, సేవ చేసినా కానీ మనది భాగ్యశాలి రథం కాదు. ఎవరు శరీరంలో బాబా వస్తారో వారిని మాత్రమే భాగ్యశాలి రథం అని అంటారు. ఇంకా బ్రహ్మ విష్ణు శంకర్ల పాత్ర వేరు, శివబాబా బాబాది విచిత్రమైన పాత్ర. బ్రహ్మ విష్ణువుది విచిత్రమైన పాత్ర కాదు. ఎందుకు? శరీరంలోకి వస్తారు. వాళ్ళు గర్భంలో ప్రవేశించారు, 84 జన్మలు తీసుకున్నారు. శివబాబా గర్భంలో ప్రవేశించారు, 84 జన్మలు తీసుకోరు. కాబట్టి బాబాది ఒక్కటి విచిత్రమైన పాత్ర. ఇంకా అంటే చిత్రం లేదనమాట, అంటే శరీరం లేదనమాట. శరీరం లేదు, పాత్ర ఉంది. అదే బ్రహ్మబాబాకైనా నారాయణుడికైనా శరీరము ఉంది, పాత్ర ఉంది. కానీ శివబాబాకి శరీరం లేదు,
పాత్ర మాత్రం ఉంది. అందుకనే బాబాది విచిత్ర పాత్ర, మంది చిత్రంతో కూడిన పాత్ర అన్నమాట. అచ్చా, ఇంకా కుమారకి చెప్పండి. దేవి బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఈ బృహద్ నాటకంలో ఆత్మలు తమ పాత్ర వహించి వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు. అచ్చా, వెంకట్రామయ్య చెప్పండి. భగవంతుడు ఈ మహాభారత యుద్ధము సంగమములను జరుగుతుంది, నేను కూడా కల్పము సంగమములను వస్తాను అని తండ్రి చెప్తున్నారు. నూతన ప్రపంచంలో స్థాపన చేసేందుకు, మత ప్రపంచం వినాశనం చేసేందుకు తండ్రి వస్తారు. నూతన ప్రపంచం స్థాపన అవుతే పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది, అందుకే యుద్ధము జరుగుతుంది అంటున్నారు బాబా. అచ్చా, సరే హేమలతకి ఉన్నారా చెప్పండి. టైలర్ అన్నయ్య చెప్పండి. బాబా చెప్తున్నారు, బాబా పరంధామలో ఉన్నప్పుడు ప్రేరణ ద్వారా ఏమి జరగదు. బాబా అవసరానికి అందరినీ ఆత్మాభిమానంతో అన్ని కూడా బాబా యొక్క వృత్తి ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ ప్రేరణ వల్ల ఏమి జరగదని బాబా తండ్రి తన యొక్క ఈ పాత ప్రపంచం అంతా, ఈ పాత కొత్త ప్రపంచం స్థాపన అయిపోయినా కానీ పాత ప్రపంచం వినాశనం అవ్వదని బాబా తెలియజేస్తారు. ముందు వినాశనం అవ్వదు, ముందు స్థాపన అయ్యాకే వినాశనం అనేది అవుతుంది. మనకి ఫస్ట్ వచ్చేది పండగ శివరాత్రి, తర్వాత వచ్చే పండగ గీతా జయంతి, శివ జయంతి, గీతా జయంతి, చివరికే నారాయణ జయంతి. తర్వాత పండగలు వరుసన వస్తాయి, అది మీకే తెలుసు, ఎలాగో మీరు రాయండి పిల్లలు అని బాబాయ్ వాళ్ళు అడిగారు. ఇవాళ సమానం కూడా చెప్పండి. సమానం రాసుకోలేదు అక్కయ్య గారు, పాతది రాశానండి నేను. సమానమైన ద్వారా అభిమానాన్ని కాదు, నేను చెప్పాను, నమ్రతతో నేను అభిమానాన్ని సమాప్తం చేసే ఆత్మను. అది నిన్న క్లాస్ లోనే చెప్పాను అక్కయ్య, వినలేదు కావచ్చు. అన్ని సంబంధాలు బాబాతో పెట్టుకోవాలి, అప్పుడే సహజ యోగిగా నిరంతర యోగిగా అవుతారు. ఈరోజు రేపటి కోసం స్వమానం అన్నమాట. నేను సర్వ సంబంధాల సహయోగాన్ని బాబాతో సర్వ సంబంధాల సహయోగాన్ని అనుభూతి చేసుకునే ఆత్మను. సర్వ సంబంధాల సహయోగాన్ని అనుభూతి చేసుకునే ఆత్మను నేను బాబాతో సర్వ సంబంధాల సహయోగాన్ని అంటే హెల్ప్ అన్నమాట, అనుభూతి చేసుకునే నేను బాబాతో సర్వ సంబంధాల అనుభూతి చేసుకునే, సర్వ సంబంధాలు కాదు, సర్వ సంబంధాల సహయోగాన్ని అనుభూతి చేసుకునే ఆత్మను. సహయోగి అనుభూతిని చేసుకునే ఆత్మను, సహయోగాన్ని అనుభూతి చేసుకునే ఆత్మను. మల్లేశ్వరకి బాబాతో అని పెట్టండి. నేను బాబాతో సర్వ సంబంధాలు సహయోగాన్ని అనుభూతి చేసుకునే ఆత్మను. అంతే. నేను టకటకా 10 ప్రశ్నలు అడుగుతా, చెప్పండి అందరూ. చెప్పంటారా? అడగండి. మురళి అందరూ కరెక్ట్ గా విన్నారు లేదా అని. గారు అడగండి.
ఇప్పుడు ఏమి వదిలి ఇంటికి వెళ్ళాలి? ఏమి వదిలి ఇంటికి వెళ్ళాలి? ఏమి వదిలి ఇంటికి వెళ్ళాలి? సారాంశంలో బాబా వదిలేసి ఇంటికి వెళ్ళాలి కాదు. వస్త్రాన్ని వదిలి కరెక్ట్. వస్త్రాన్ని వదిలి బాబా దేనితో కార్యము చెయ్యరు? ప్రశ్నలు అడిగారు. బాబా దేనితో కార్యము చెయ్యరు, అవతరించవలసి ఉంటుంది. దేనితో చెయ్యరు? ప్రేరణతో కార్యాలు. అవును. ఇప్పుడు ఎవరి ముందు కూర్చొని ఉన్నారు అని బాబా 2-3 సార్లు అడిగారు. ఎవరి ముందు అని అడిగారు. ఈ మాట కూడా రాయొచ్చు. బాబా ఎవరు? బాబా తండ్రి ముందు పిల్లలు కూర్చున్నారు. తండ్రులకే తండ్రి. తండ్రులకే తండ్రి అంటే ఆ పదం ఏంటిది? ఏం చెప్పారు? పరమపిత పరమాత్మ. తండ్రులకే తండ్రి పరమపిత పరమపిత. బాబా ముందు మీరు కూర్చొని ఉన్నారు అని బాబా అన్నారని.